భారత క్రికెట్ వర్గాల్లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగిపోతుందన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇంకా ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ గురించే కాదు, ఒకేసారి 2 పిట్టలు బంపర్ ఆఫర్ డబుల్ ధమాకా అన్నట్టుగా వైభవ్ సూర్యవంశీతో పాటు ఓపెనర్ బరిలోకి దిగిపోతున్నాడు మన సూపర్ డూపర్ స్టార్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ. యెస్. ఇప్పుడు విషయం ఏంటి అంటే 2027 వన్‌డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మతో పాటు బరిలోకి దిగే ఓపెనర్ ఎవరో కాదు వైభవ్ సూర్యవంశీ అని తెలుస్తోంది. అయితే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెంటనే ఈ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చాలా అంటే చాలా ఆసక్తికరంగా మారింది. వన్‌డే ప్రపంచ కప్ టార్గెట్‌గా టీమిండియా సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కనుక మనం చూసినట్టయితే ప్రస్తుతం వన్‌డే జట్టులో రోహిత్ శర్మ, గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్నారు. అయితే భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఒక వ్యూహాన్ని మార్చాలని ఇప్పుడు బీసీసీఐ సెలెక్టర్లకి చాలా తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తుంది. అయితే ముఖ్యంగా గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ కూడా అతడిని 4వ స్థానంలో ఆడిస్తే జట్టుకి మేలు జరుగుతుంది అని బీసీసీఐ సెలెక్టర్లు భావిస్తున్నారు. అయితే ఈ గిల్ గాల్లోకి లేపి మరీ షాట్లు ఆడే రకం కాదు. అతను ఒక పక్కా క్లాస్ ప్లేయర్ కాబట్టి అతన్ని మిడిల్ ఆర్డర్‌లో పెట్టి ఓపెనర్లుగా రోహిత్ శర్మ అలాగే వైభవ్ సూర్యవంశీ లాంటి సూపర్ డూపర్ షాట్స్‌ని కొట్టే ఆటగాడిని ఓపెనర్స్‌గా బరిలోకి దింపాలి. మైదానంలో ముఖ్యంగా రోహిత్, వైభవ్ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందని, భలే వర్కౌట్ అవుతుందని అందరూ కూడా విశ్లేషిస్తున్నారు. అతడు ఇంకా ముఖ్యంగా ఇటు రోహిత్ కానీ, అటు వైభవ్ గానీ చాలా చక్కగా సింక్ అయ్యి మరి వీళ్ళు సెంచరీలో భాగస్వామ్యాలుగా రాబట్టగలరు. ఇక 4వ స్థానంలో గిల్ యథాతథంగా ఉంటాడు. అంటే 4వ స్థానానికి గనుక గిల్ మారితే కోహ్లీ థర్డ్ పొజిషన్‌లో ఉంటాడు. ఆ తర్వాత నుంచి మిగతా ఆటగాళ్ళని ఖచ్చితంగా తుది జట్టులోకి వాళ్ళు తీసుకోవచ్చు. సో, ఇక ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ రోహిత్ శర్మతో జత కట్టాడంటే మాత్రం మామూలుగుండదు సినిమా.